మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు మనకాన్నే కాదు బయటి దేశాల ఉన్నోళ్ళు కూడా ఫ్యాన్స్ అవుతున్నారట. మైకు ముంగడి పోతే చాలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు మైమర్చిపోతున్నారట. అబ్బా గిట్ల పాత ముఖ్యమంత్రి మాట్లాడలేదు కదా, షోలకు ఇనసొంపైన మాటలు చెప్పలేదు కదా అని రేవంత్ రెడ్డి మీద ఇంకింత అభిమానం పెంచుకుంటున్నారట. అగో అదే ముచ్చట చెప్తున్నాడు అమెరికాలో ఉండే కాంగ్రెస్ నాయకుడు శ్రవంత్ పోరెడ్డి అనేటాయన. మిత్రులారా, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. నేను అమెరికాలో ఆస్టిన్ లో ఉంటా. ఈ వీడియో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి భాష మీద చేస్తున్నా. అన్న నమస్తే చెప్పే, మన సీఎం భాష బాగా నచ్చినట్టున్నది. ఇక చెప్పన్నా, నువ్వు ఏ తిరుగు రేవంత్ రెడ్డి మాటలకు ఫిదా అయినవో? రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంతో ఇందిరాగాంధీ పెట్టుకుంది ఎక్కడ పోయిందో చూసినాం. అంటే చావుని హేళన చేయడం. ఓకే, రాజశేఖర రెడ్డి పౌరాల గుట్టలో పౌరం అయిండు, చనిపోయిన విధానాన్ని హేళన చేయడం. ఓకే, అంతే మొన్న ఎలక్షన్ లో గెలిచినాక కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గెలిచినాక కూడా రాధాకృష్ణతోని ఆయన ఎక్కడ పోయిండో చూసినాం కదా, నవ్వుకుంటూ. ఓకే, అగో అంత మంచిగా నచ్చిందట. సావులను హేళన చేసుడు, సచినోళ్ల కుటుంబ సభ్యులు బాధపడేటట్టు మాట్లాడు, గెలిచినాక ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ కు పోయి ఓడిపోయినోళ్లను తక్కువ చేసినట్టు మాట్లాడింది మస్తు నచ్చిందట. అందుకే యాది చేసుకుంటున్నాడు. ఇంకేమంటుండో ఇనుర్రి. ఈ విధానాలు ఎన్నో వ్యతిరేకించవచ్చు. జైపాల్ రెడ్డి గారు కూడా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చిండ్రు, మళ్ళీ తర్వాత జైన్ అయినరు. విధానాలలో ఎంత వ్యతిరేకించవచ్చు, కానీ చావుని బాగా వచ్చిండు. ఓకే, చచ్చిపోయిన విధానాన్ని హేళన చేసేటోళ్ళు ముఖ్యమంత్రులు కావడం అని అంటే అది మన దౌర్భాగ్యమా ఏందో అర్థమైతలేదు. మనకు ఏడనో మనము శని పట్టుకున్నది మనకి తెలంగాణకి. ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అంటే శని పట్టుకున్నది. అర్రే గంత మాట అంటివేమే అన్నా, ఏదో 10 బూతులు 2 బట్టలిప్పి కొడతా అనుడు అంటే మాత్రం గంత పెద్ద మాట అంటవా? సంవిధానం అంటే రాజ్యాంగం ప్రకారం ఆడ మీటింగ్ లో పెట్టుకుని అదే ఇందిరాగాంధీని ఎవడన్నా ఏమన్నా అంటే బట్టలు ఇప్పి కొడతా. ఇందిరాగాంధీని ఎవడు ఏమనలేదు, పేరు ఎందుకు పెట్టినాం అనేసి అన్నారు. సరే, దాన్ని పేరు పెట్టాలంటే మీరు బట్టలు ఇప్పి కొడతా. నువ్వు రాజ్యాంగం అంటేనే అసలు ఓన్ కొట్టొద్దు. మాట్లాడితే చాలు బట్టలు ఇప్పుకోడదా కాళ్ళ నిద్రపోయినా గానీ ఆయన ఇట్లా లేచి బట్టలు ఇప్పుకోడదా అంటారు కావచ్చు. ఏ ఊకో అన్నా, నువ్వు మరీ అంతగానో అనకు. నిద్రలో లేపి అడిగినా బట్టలు ఇప్పి కొడతా అంటాడా? సీఎం ని నువ్వు మరీ తక్కువ చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఇదేనా, మీ సిద్ధాంతాలు ఇవేనా? కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. అలా పనిచేసే వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లాగా మీరు గెలవరు. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఆలోచించండి ఏం చేయాలనేది. ఇట్లాంటి నాయకుడినా మీరు ఏది అధికారంలోకి తీసుకురావడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి మీరు పోరాడింది? ఆలోచించండి. ఓకే, ఇంతగానం కాంగ్రెస్ పార్టీ గురించి తండ్లాడుతున్నావు, కాంగ్రెస్ పార్టీ సీఎం నేమో తిడుతున్నావు. ఇదెక్కడి పద్ధతే? ఇంతకు నీది ఏ పార్టీ? బూతులు భయ్, నాకు బూతులు ఇష్టం అవన్నీ నచ్చగానే నేను అబ్బో ఇజ్జత్ పోతున్నా అనేసి బయటకు వచ్చిన. మీరు ఆలోచించుకోండి, 3 ఏళ్ళు ఉన్నది, మళ్ళా గెలవరి. అరే, నువ్వు కాంగ్రెస్ పార్టీ మనిషివేనా? సీఎం బూతు పురాణం నచ్చకనే బయటకు వచ్చినవా? నీకు జ్ఞానోదయం అయినట్టు కర్మ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అర్థం కావాలని వీడియో చేసినవా? మరి నీ వీడియో చూసి ఏదన్నా కేసు పెట్టినా పెడతది రేవంత్ సర్కారు. జరా చూసుకో పైలం. బాయ్.